హాయ్ అండి. ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి. ఈ వీడియోలో మీకు మొత్తం అర్థమైపోతుందండి ఎలా స్టిచ్ చేయాలో. నేను లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు డాట్స్ స్టిచ్ చేసుకుందాం. బ్యాక్ డాట్స్ ఎంత పెట్టుకోవాలి అంటే బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూడాలి. 14.5 ఉంది. 15 ఇంచుల లోపు ఉంటే 4 ఇంచులు తీసుకోవాలి బ్యాక్ డాట్ పొడవు. 15 ఇంచుల కంటే ఎక్కువ 16 అలా ఉంటే 4.5 తీసుకోవాలి. ఇది 14.5 ఉంది కదా, 4 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. ఇటు సైడ్ హాఫ్ ఇంచు, అటు సైడ్ హాఫ్ ఇంచు. మనము కట్ చేసుకున్నప్పుడు 1 ఇంచు వదులుతాం కదా బ్యాక్ డాట్స్ కోసం. ఇటు హాఫ్ ఇంచు, అటు హాఫ్ ఇంచు, 1 ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇటు సైడ్ కూడా డాట్ 4 ఇంచులు తీసుకొని చూద్దాం ఒకసారి టేప్తో. అటు హాఫ్ ఇంచు, ఇటు హాఫ్ ఇంచు, 4 ఇంచులు పొడవు ఇలా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ డాట్ పొడవు 4 ఇంచు ఉండాలి, వెడల్పు 1 ఇంచు. ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు వీప్ పట్టి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత పొడవు తీసుకొని వన్ సైడ్ ఒక 1/2 ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. బ్లౌజు రైట్ సైడ్ పైవైపు ఉండేలా పెట్టాలి. వీపట్టి రాంగ్ సైడ్ పైవైపు ఉండేలా పెట్టి ఒక 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ డాట్స్ దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచు క్లాత్ అలా ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. నెక్స్ట్ ఇటు కింది వైపు దింపాలి. ఇది మనము వీపట్టి స్టిచ్ చేసుకున్నాం కదా, ఇలా కింది వైపు తింపి వీపట్టి పైన స్టిచ్ వేసుకోవాలి. ఇంకొకటి ఇది మెయిన్ క్లాత్ పైన, బ్లౌజ్ పైన పడకూడదు. ఈ స్టిచ్ వీపట్టి పైనే వేసుకోవాలి, మనకు చూడడానికి నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఖర్చులు కనపడకుండా ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసి లూజ్ కుట్టు వేసుకోవాలి. మనం ఏమింగ్ చేస్తాం కదా, అప్పుడు ఈ కుట్టు తీసేస్తాం కదా, అందుకే లూజ్ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. ఫ్రంట్ డాట్స్ చూడండి ఒకసారి. నేను కటింగ్లోనే మార్కింగ్ పెట్టుకున్నాను. కటింగ్లోనే అన్ని మార్కింగ్ పెట్టుకుంటాం కదండి, మీకు తెలియాలని నేను అప్పుడు మార్క్ చేయలేదు. ఇది పొడవు ఎంత తీసుకోవాలి అలా. ఇదిగోండి వెడల్పు నేను 2.5 ఇంచులు తీసుకున్నాను, పొడవు 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. వెడల్పు 2.5 అంటే ఇటు సైడ్ 1.5, ఇటు సైడ్ 1.5, పొడవు 2.5 ఇంచులు. రెండవ డాట్ కోసం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. నెక్ సైడ్ ఒక 1/2 ఇంచు క్లాత్ అలా ఎక్స్ట్రా ఉండాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇదిగోండి మనకు లైన్ కనబడుతుంది కదా, దానిపైనే మార్క్ చేసుకొని రెండో డాట్ పొడవు 2.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. వెడల్పు ఎంత అంటే అటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు. ఇప్పుడు మూడవ డాట్
మనం ఈ 2 డాట్స్ మార్క్ చేసుకుంటే మూడో డాట్ మనకు ఎక్కడ పెట్టుకోవాలో తెలిసిపోతుందండి. మూడవ డాట్ పొడవు 3.5 ఇంచులు ఉండాలి. ఇటు ½ ఇంచు, ఇటువైపు ½ ఇంచు, ఇటు ½ ఇంచు, ఇటువైపు ½ ఇంచు, పొడవు 3.5 ఇంచులు. లేదా ఈ డాట్ ఎక్కడ పెట్టుకోవాలి అని తెలియకపోతే ఇలా ఫోల్డింగ్ చేసి అలా పైన మెయిన్ క్లాత్ సైడ్ పైన మార్క్ పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసి మిడిల్లో టక్స్ పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా చూసుకోవచ్చు. సేమ్ దీనికి కూడా అలాగే మార్కింగ్ చేసుకోవాలి. మెయిన్ డాట్ 2.5 ఇంచులు, వెడల్పు ఇటు సైడు 2.5 ఇంచులు తీసుకున్నాం కదండి. సేమ్ ఇది కూడా 2.5 ఇంచులు తీసుకోవాలి. రెండవ డాటు 2.5 ఇంచులు. ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మూడో డాట్ స్టిచ్ చేసుకుందాం. ఇది కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసుకుందాం. క్రాస్ బెల్ట్ లైనింగ్ 2, మెయిన్ క్లాత్ 1 ఉండాలండి. లేదా మెయిన్ క్లాత్ 2 పీసెస్, లైనింగ్ 1 పీసెస్ అయినా తీసుకోవాలి. రెండు క్రాస్ పట్టీలు ఉంటాయి కదండి. ఒకదానికి లైనింగ్ కిందికి రావాలి, ఒకదానికి లైనింగ్ పై సైడ్ ఉండాలి, పైన ఉండాలి, ఒకటి కింద ఉండాలి. అలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ జాయింట్ చూడండి. క్రాస్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో మన వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. క్రాస్ బెల్ట్ బ్లౌజ్ పీస్కి ఏది ఎటువైపు వస్తుందో చూడాలి ఫస్ట్. అలా చూసి జాయిన్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ ఫోల్డింగ్ చేయాలి. మెయిన్ డాట్ పైన స్టిచ్ చేయకూడదు. ఫోల్డింగ్ చేసి చివర కొనని కొంచెం ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఒక ½ ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. ½ ఇంచు అంటే పిగిలిపోతుంటుంది కదా. ఇలా క్రాస్ బెల్ట్ పెట్టి, క్రాస్ బెల్ట్ ఒక ½ ఇంచు ఎక్స్ట్రా ఉండాలండి. ఇదిగోండి ఇలా చూడాలి సమానంగా వచ్చినాయా. ఇప్పుడు ఒక పట్టి కాజు పట్టి స్టిచ్ చేసుకోవాలి.
ఇది క్రాస్ బెల్ట్ జాయిన్ చేసుకున్నాం కదా, దానిపైన డబుల్ స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజు పట్టి కాజపట్టి 2.5 ఇంచు ఉండాలి వెడల్పు. ఉక్స్ పట్టి 1.5 ఇంచు ఉండాలి. ఒకవైపు 1/4 ఇంచు అలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు జాయిన్ చేసుకుందాం. కాజపట్టి స్టిచ్ చేస్తున్నా అండి. కాజపట్టి స్టిచ్ చేయాలంటే ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ పైవైపు పెట్టుకోవాలి. కాజపట్టి రాంగ్ సైడ్ పైవైపు పెట్టుకొని ఒక 1/2 ఇంచు మార్జిన్తో జాయిన్ చేయాలి. కింద ఒక 1/2 ఇంచు అలా క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఎక్స్ట్రా ఉంచుకొని ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. నెక్స్ట్ ఇలా తింపి రైట్ వైపు తింపి ఇదిగోండి ఇది ఇలా ఫోల్డ్ చేయాలి. మనం ఇందాక స్టిచ్ ఎక్కడ వేసుకున్నామో దానిపైన స్టిచ్ వాడాలి. ఇది ఒక 1/4 ఇంచు మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నాను. ఇది ఉక్స్ పట్టి జాయిన్ చేయాలి అంటే రైట్ సైడ్ పైవైపు పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్. ఉక్స్ పట్టి ఏమో రాంగ్ సైడ్ పైవైపు ఉండేలా పెట్టుకోవాలి. కింద 1/2 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇంకా ఎక్కువ ఉంటే కట్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచు అలా క్లాత్ ఉంచుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. నెక్స్ట్ ఇలా తింపాలి. తింపి ఖర్చులన్నీ ఉక్స్ పట్టి సైడ్ ఫోల్డ్ చేసి ఉక్స్ పట్టి సైడ్ మలిపి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి ఈ చివరన స్టిచ్ వేయాలి. ఉక్స్ పట్టి ఈ చివరన స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడాలండి ఉక్స్ పట్టి కాజు పట్టి సమానంగా వచ్చింది మనకు. ఇప్పుడు షోల్డర్ జాయిన్స్ చేసుకుందాం. షోల్డర్ జాయిన్ చేయాలంటే బ్యాక్ సైడ్ రైట్ సైడ్ పైవైపు పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ పైవైపు ఉండాలి. అంటే రైట్ సైడ్ లోపలికి రాంగ్ సైడ్ బయటకి. ఇదిగోండి 1/2 ఇంచు మార్జిన్తో షోల్డర్ జాయిన్స్కు స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఒకసారి నేను ఎలా పెట్టుకుంటున్నానో. బ్యాక్ రైట్ సైడ్ పైవైపు, ఫ్రంట్ రాంగ్ సైడ్ పైవైపు, రైట్ సైడ్లో లోపల సైడ్ డబల్ స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ జాయింట్స్కి. ఇప్పుడు నెక్కుకు గల్లపట్టి
నెక్ పట్టి వేసుకుందామండి. నెక్ పట్టి క్రాస్ పీసెస్ కట్ చేసుకుంటాం కదా, ఒక ½ ఇంచు క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి, ఒక ½ ఇంచు కానీ ½ ఇంచు కానీ ఇలా ఫోల్డ్ చేసి కాజపట్టి పైన పెట్టి ½ ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. షోల్డర్ జాయింట్స్ బ్యాక్ సైడ్ ఉండాలి. మళ్ళీ చివరన ఈడ ఒక ½ ఇంచు క్లాత్ అలా ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. మరలా ఇలా ఫోల్డింగ్ చేయాలి. చూడండి నేను ఎలా చేస్తున్నానో. మొత్తం ఫోల్డ్ చేయకూడదండి, మనకి ఎమింగ్ పట్టి ఉంటుంది కదా, ఆ పట్టి ఉంచి ఇలా కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. అలాగ నెక్ పట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటున్నాను నేను. మెయిన్ క్లాత్ కింద పెట్టి మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పై వైపు పెట్టుకొని ½ ఇంచు మార్జిన్తో జాయిన్ చేసుకుంటున్నాను. ఇలా తింపి ఖర్చులన్నీ లైనింగ్ సైడ్ ఉంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను నేను. ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు మనము లూజ్ కుట్టేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేద్దాం. ఇలా బ్లౌజ్ పీస్ ఇలా పెట్టి హ్యాండ్ ఫ్రంట్ సైడ్ లోతు తీస్తాం కదా, హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ లోతు తీసింది ఇలా ఫ్రంట్ వైపు వచ్చేలా పెట్టుకోవాలి. చూడాలి ఏ హ్యాండ్ ఎటువైపు వస్తుందో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. లోతు తీసింది ఫ్రంట్ సైడ్ రావాలి మనకు. ఇలా చూసుకొని ఇలా చూడాలి. ఇలా చూసి జాయిన్ చేసుకోవాలి. ఈ మిడిల్లో నుండే జాయిన్ చేయాలండి. హ్యాండ్ జాయింట్ ఒక ½ ఇంచు మార్జిన్తో ఇలా స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ హ్యాండ్ ఈ చివరకు కుట్టు క్లోజ్ అయిపోయింది కదా, ఈ చివరి నుండి స్టార్ట్ చేయకూడదు, మిడిల్లో నుండి స్టార్ట్ చేయాలి ఇటువైపు జాయిన్ చేయడానికి కూడా. ఇప్పుడు ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఈ హ్యాండ్ ఈడ అంతేనండి. ఇలా షోల్డర్ పైన నుండే జాయిన్ చేయాలి హ్యాండ్ జాయింట్. ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసుకుందాం. సైడ్ జాయింట్లు వేయాలి అంటే మనము కట్ చేసుకున్నప్పుడు ఖర్చుకి 1.5 ఇంచ్ వదిలామా, కట్ చేసుకున్నప్పుడు ఖర్చుకి 1.5 ఇంచ్ వదిలామా, 2 ఇంచులు వదిలామా మనకు తెలుస్తుంది కదండి. అలా అప్పుడు కటింగ్లో ఎంత వదిలినామో అంతకి మార్కు చేసుకొని కూడా సైడ్ స్టిచ్ చేసుకోవచ్చు. నేను 1.5 వదిలినాను కటింగ్లో ఖర్చుకి, కాబట్టి 1.5కు మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు స్టిచ్ చేసుకుంటా.
మనం కట్ చేసుకున్నప్పుడు ఖర్చుకి ఎంత ఒక క్లాత్ వదిలినామో అంత క్లాత్కి మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి, సైడ్ స్టిచ్. ఇవి హ్యాండ్ జాయింట్లు హ్యాండ్ వైపు ఉండాలండి. హ్యాండ్ వైపు మలిపి స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా. కటింగ్లో 2 ఇంచులు ఖర్చుకు వదిలితే 2 ఇంచులు క్లాత్ వదిలి స్టిచ్ వేసుకోవాలి. 1.5 వదిలితే 1.5కు మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇటువైపు కూడా అంతేనండి, మనము చూడాలి. ఇలా ఫోల్డింగ్ చేసి 1.5కు టేప్తో 1.5 ఇంచుకు మార్క్ పెట్టుకోవాలి ఈ విధంగా. ఇలా మార్క్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ జాయింట్ మాత్రం హ్యాండ్ వైపు ఉండాలి, కింది సైడ్ ఫోల్డ్ చేయకూడదు. నేను అటు సైడు 4 ఇటు సైడు 4 స్టిచ్చెస్ వేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కుట్టండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి. చాలా అంటే చాలా బాగా కుదురుతుంది బ్లౌజెస్ ఇక్కడ. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. థ్యాంక్ యూ అండి. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.